అధ్యక్ష, ఈరోజు అన్నీ కూడా సంక్షేమ పథకాల గురించే ఉన్నది. సంక్షేమ పథకాల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక 2 నిమిషాలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడాలి. ఇంత గొప్పగా 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని సంక్షేమ పథకాల గురించి ఇంత గొప్పగా మనం చర్చించుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్న సమయంలో అసలు సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారు? ఒక పక్క తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ బాగుంటాయి, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది రాదు, అంత గొప్పగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు సరైన రీతిలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా సంతోషంగా ఉండాలి అధ్యక్ష. లేకుంటే సంక్షేమ పథకాలు సరైన రీతిలో అమలు కావు. ఈరోజు ఉద్యోగులు సంక్షేమ పథకాల సంగతి అయితే దేవుడెరుగు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి నేను జమ చేసుకున్నటువంటి నా బకాయి వస్తలేదు, నా బిడ్డ పెళ్లి చేయాలా, నా కొడుకుని దవాఖానలో చేరిక చేసినా నేను బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాని ఆర్థిక శాఖ మంత్రి గారి ఛాంబర్ నుండి రోజుకొక 10 మంది ఉద్యోగులు ఫోన్లు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటే అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం? నేనేదో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందేసి గతంలో ఉన్నటువంటి వాళ్ళని అనేసి నేను ముగించాలనుకుంటలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేది. ఒక పక్క ఉద్యోగులేమో పాపం ఆ 310 జీవోతోని ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. ఇంత చిన్నాభిన్నమైతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా తయారవుతుంది. అసలు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటామని ముందే ఆనాడు తెలిసుంటే అంతమంది అమరులయ్యేవారు కారు అధ్యక్ష. ఎంతో గొప్ప కలలు కన్నాం. మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే సమర్థవంతమైనటువంటి పాలకులు మన దగ్గర ఉన్నారు. సర్ప్లస్ బడ్జెట్తో మనమంతా కూడా వేరుపడుతున్నాం. గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుంటామని ఎన్నో కలలు కానీ ఈ రాష్ట్రాన్ని సాధించుకుంటే 11 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఏ మాట కామాట కొంత అభినందించాలి. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాలా. ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు. ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలదా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈరోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు, క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎంపీగా, మాజీ శాసనసభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు. ఈ రాష్ట్రం మా చేతికి ఇస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండ్రు. వాస్తవమే, ఆ రోజు దుబారా కూడా మామూలు ఆరే అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే
ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలు సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు. కానీ ఆ రోజు హెలికాప్టర్లో ప్రయాణం చేశారు అధ్యక్ష. ఎవరి డబ్బులు అధ్యక్ష? ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు. అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా చేయడానికా? ఈరోజు 10,000 రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే. కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష? హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మరి ఈ విషయాన్ని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. పోరాటం చేస్తున్నాడు, ఉత్సాహవంతుడు, నిజంగానే అన్ని జరిగిపోతాయేమో, ప్రభుత్వం ఏర్పడే విధంగా సహకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరం అవుతాయేమని అవకాశం ఇచ్చారు. ఏం చేశారు అధ్యక్ష? ఒక పక్క 49,500 కోట్లు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులు రుణాలు తీసుకున్నారు. గత బడ్జెట్లో మంత్రి గారు చెప్పిండ్రు 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కొరకు మేము సేకరించి దగ్గర పెట్టుకున్నాం. మిగతాది ఎట్లా సారు అని అంటే 30,000 కోట్లు వేసుకున్న వాళ్ళం ఇంకా 19,000 కోట్లు ఇవ్వడం మాకు పెద్ద కష్టమవుతుందా? దాని గురించి మీకు తర్వాత చెప్తామంటే మేమేమనుకున్నామంటే అధ్యక్ష 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో. గతంలో టీఆర్ఎస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది, ఆ మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందేమో అని అనుకున్నాం. కానీ ఏం జరిగింది అధ్యక్ష? 20,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. దాంట్లో కూడా ఇంకా 3,000 కోట్ల ప్రభుత్వ ఖాతాలనే ఉన్నాయి. ఆ నంబర్లు తప్పుండి ఈరోజు అధ్యక్ష మిగతా రైతులంతా అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటిది? నేను మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా ఒక మనవి చేస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా. ఈరోజు మీరు జిల్లా కేంద్రాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయండి. వాస్తవంగా ఎన్నో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒకే ఖాతా ఉన్నది, 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్నది. ఆ రైతు రుణం ఇంకా మాఫీ కాలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అంటున్నాడు నా దగ్గర ఏమీ లేదు అని. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు నా దగ్గర ఏమీ లేదని. నేనేమంటున్నానంటే మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి. మిగతా విషయాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా జవాబు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల జోలికి అధ్యక్ష పాయల గారికి నమస్కారం సార్. రుణమాఫీకి సంబంధించి గత స్వతంత్ర భారతంలో ఈ రోజు వరకు ఒక చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఎప్పుడూ కూడా 20,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలోనే ఆర్థికపరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళకి ఆలస్యం చేస్తే వడ్డీ పెరిగి గత ప్రభుత్వం మాదిరిగానే మాఫీ చేసినా కూడా రైతులకు ఉపయోగం జరగదు అని ఆలోచన చేసి గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. దానికి 8,560 కోట్లు పల్లా గారు రైతు బంధు నాకు తెలుసు, రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు మొదటి 4 సంవత్సరాల్లో 4 విడతలుగా రుణమాఫీ జరిగింది. అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష. తర్వాత టర్మ్లో 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3 నెలల ముందు మొదలుపెట్టి కేవలం 11,000 కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ఆ భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే భరాయించి ఆ ప్రభుత్వం పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు కూడా ఎంత ఉంటాయో లెక్క చేసి ప్రతి రైతుకి ఇవ్వాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తాన్ని లెక్కగట్టాము. అందుట్లో పంట రుణాలు వేరు, అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు, షార్ట్ టర్మ్ లోన్స్ వేరు. మేము ఇచ్చింది కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. పాయల్ గారికి దయచేసి చెప్పేది ఏంటంటే
భారతదేశ వ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ జరిగింది అధ్యక్ష, అది మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో. అప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల అధ్యక్ష. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, రైతులు ఇబ్బంది పడకూడదని మాట నిలుపుకోవటం కోసం ప్రభుత్వ నిర్ణయం 20,000 కోట్లు మొదటి పంట కాలంలో ఇచ్చామని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి 33,000 కోట్లు, గత ప్రభుత్వం ఏమున్నటువంటి రైతు భరోసాను కూడా 7,625 కోట్లు ఈ పంట కాలంలో ఇచ్చాము. ఈ రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికి ఈ ఆర్థిక సంవత్సరం లోపులని ఇస్తున్నాము. 33,000 కోట్లు రైతుల నేరుగా వాళ్ళ జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నా. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీని గురించి మాట్లాడితే అసహించుకుంటారు, అపహాస్య పాలవుతారు. దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనవి చేస్తున్నాం. అధ్యక్ష మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గారు, అవకాశం ఇస్తాం. అధ్యక్ష, పాయల్ శంకర్ గారికి కానీ ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నాం. డిమాండ్స్ నడుస్తున్నాయి అధ్యక్ష. ఏ సబ్జెక్టుకు సంబంధించిన డిమాండ్స్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే దానికి సంబంధిత మంత్రులు కానీ ప్రభుత్వం కానీ జవాబు చెప్పడానికి ఉంటుంది. డిమాండ్స్ అనే అంశానికి వచ్చే వరకు ఈరోజు మనం ఇండస్ట్రీస్, ఐటీకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, మా ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిమాండ్స్ అంశాలు మాట్లాడాలని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు చాలా డిమాండ్స్ ఉన్నాయి, అనేక. రేపొద్దున పవర్ డిమాండ్ ఉంది, మొన్న అగ్రికల్చర్ డిమాండ్ అయిపోయింది. ఆ డిమాండ్కి సంబంధించి వారి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. ఆ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుగా మళ్ళా సంక్షేమానికి పోయి మళ్ళా ఇంకేదైనా పోతే మళ్ళీ జనరల్ సార్ అప్రాప్రియేషన్ బిల్లు ఉంటుంది, అప్పుడు మాట్లాడమని చెప్పండి. అప్రాప్రియేషన్ బిల్లు అన్ని మాట్లాడమని చెప్పండి. స్పెసిఫిక్గా ఈ హౌస్ డిమాండ్కి సంబంధించి ప్రస్తావన చేసి హౌస్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ డిమాండ్స్ పరంగానే మాట్లాడేటట్టు మీరు కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పాయల్ శంకర్ గారు, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని దురుద్దేశంతో నేను మాట్లాడతలేను అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాల మీద, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఆ పద్దుల మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా మన సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతామని చెప్పే ఉదాహరణలో మాత్రమే ఈ విషయం చెప్పిన అధ్యక్ష. ప్రభుత్వం బాగుంటేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రభుత్వం బాగుండడం అంటే ఏమధ్యక్ష? ఈ ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద కూడా చర్చ జరగాలి అధ్యక్ష. పరిపాలన అంటే కేవలం అప్పులు తీసుకురావడం, ఉన్న భూముల్ని అమ్మడమే పరిపాలన కాదు అధ్యక్ష. భూములు అమ్మడానికి పాలకులు ఎందుకు అధ్యక్ష? భూములు అమ్మడానికి పాలకులు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతుంది. పాలకులుగా మనం ఈ రాష్ట్ర సంపదను పెంచాలా. రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక ఫలాలు పంచాలా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అధ్యక్ష, ఒకరోజు 96లో ఇదే హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, ఇదే హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పాయల్ శంకర్ గారు ప్లీజ్ మీరు డిమాండ్స్ పైనే మాట్లాడండి ప్లీజ్. మా పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్న వారి సర్కార్ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎన్ని సంస్థలను అమ్మకానికి పెట్టడం జరిగింది. ప్రైవేటైజ్ చేయడానికి ఆఖరికి డిఫెన్స్ సెక్టర్ను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసికి సంబంధించిన అంశం ప్రతి ఒక్కరికి కూడా తెలుసా? కోట్లాది మంది ఈరోజు దాని పరంగా విచారం వ్యక్తం చేస్తా ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా చేస్తాం. అంటే నిధుల సమీకరణ విషయంలో కేంద్రంలో తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు నిధుల సమీకరణ చేసుకోవాలి, సమకూర్చాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఓ లక్ష్యంతో ముందుకు పోతే దీన్ని మాత్రం క్రిటిసైజ్ చేస్తాను. ఒక విధానం అటువైపు, ఒక విధానం ఇటువైపు. ఏంది అధ్యక్ష? పాయల్ శంకర్ గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఆ అవగాహన ఉన్న వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం అయితే కరెక్ట్ అట,
రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పట. ఇదేంది అధ్యక్ష? ఇది నేను మళ్ళొక్కసారి దయచేసి కోరుతా ఉన్నాను, సంక్షేమ పథకాలకు సంబంధించి పద్దుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్దుల విషయంలో వారు వచ్చినప్పుడు వారు కానీ వారి సభ్యులు కానీ మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. ఈరోజు డిమాండ్స్ ఉన్నాయి, చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్ సంబంధించి రాత్రి 8 అవుతుందో 9 అవుతుందో ఎందుకంటే చాలామంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పాయల్ శంకర్ గారు ఈ సబ్జెక్ట్ సంబంధించి మంచి సూచనలు ఇవ్వండి, సజెషన్లు ఇవ్వండి. మేము ఇప్పుడే మొదలుపెట్టినాం మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, మీరు మంచి సూచనలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను.